ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో శ్రవణ నక్షత్ర వేడుకలు, దేవదేవుళ్లకు ఘనంగా ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలు. ఘనంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. అప్పలాయగుంట క్షేత్రంలో వేడుకగా శ్రవణ నక్షత్రోత్సవం. దేవుని కడపలో ఆగమోక్తంగా ముగిసిన అష్టబంధన మహాసంప్రోక్షణ, విశేష హోమాలు, మహాపూర్ణాహుతి, వేడుకగా లక్ష్మీ వెంకటేశ్వరుని తిరుచి సేవ. ఉభయ దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వరుని సుగంధ సోయగం. విశాఖ ఋషికొండ టీటీడీ ఆలయంలో స్నపన తిరుమంజనం. తిరుపతి పరకాల మఠంలో హయగ్రీవ జయంతి. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారికి అభిషేకం, చిన్నారులకు అక్షర అభ్యాసం. టీటీడీ అనుబంధ ఆలయాలలో బుధవారం శ్రవణ నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో, అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలలో ఓంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుధవారం పలు విశేష ఉత్సవాలను నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్లను సకల బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. సాయం సంధ్యవేళ సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఊంజల్ సేవను రమణీయంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తిరుచి సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు దేవేరులతో కూడి ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఇక తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం శ్రవణ నక్షత్ర విశేష పూజలు ఘనంగా జరిగాయి. ఉత్సవంలో ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గీతం సహితంగా స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయం మాడవీధులలో తిరుచిపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం
శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు సకల బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి మండపంలో వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి కళ్యాణంలో పాల్గొని తన్మయులయ్యారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. పామనుడందురతని పామనయనవో నీవు, పామనుడందురతని పామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు, కరిగా చిరాను నీవు కరియానవు. హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు, కరిగా చిరాను నీవు కరియానవు. సరి జలధి సాయి జలధి కన్యవు నీవు, సరి జలధి సాయి జలధి కన్యవు నీవు. వెరసి మీ ఇద్దరికి పేరు బలమొకటి, వెరసి మీ ఇద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో చివరి రోజైన బుధవారం పలు వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి తిరుచి సేవ వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆగస్టు 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజైన బుధవారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా పూజలు జరిపారు.
ఆపై చతుస్థానార్చనము, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం పూర్తి చేశారు. అనంతరం శ్రవణ నక్షత్ర యుక్త శుభలగ్నంలో మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై యాత్రాదానం, గ్రహప్రీతి, మహాసంప్రోక్షణం, కళాకర్షణం, ప్రథమ కళారాధన, బలి, ప్రథమ దర్శనం, పెద్ద శాతుమొర, తీర్థగోష్ఠి, ఆచార్య బహుమానం, మహదాశీర్వచనం, దీక్షా విసర్జనం తదితర క్రతువులను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు యాగ మండపంలో ప్రధాన కలశాలను తీసుకుని మేళతాళాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి ప్రోక్షణ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ డాక్టర్ ఏ శరత్లకు వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంతి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువుల్లో భాగంగా బుధవారం సాయంత్రం తిరుచి ఉత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం ఆడవీధులలో స్వామివారు దేవేరులతో కూడి తిరుచిపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. సాగర తీరం భక్తుల గోవింద నామస్మరణలతో మారుమోగింది.
విశాఖపట్నం ఋషికొండలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి నెల శ్రవణ నక్షత్రం నాడు విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవర్లకు సమర్పణ చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. అష్టదళ పాద పద్మారాధన సేవలో శ్రీ వెంకటేశ్వరుని దివ్య దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన సేవ విశేషంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై స్వామివారిని వర్ణమయ సుగంధ భరిత పుష్పాలతో సుందరంగా అలంకరించి సంకల్ప పూజలు, షోడశోపచార క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారి శ్రీచరణాలకు బంగారు పద్మాలతో అష్టదళ పాద పద్మారాధన సేవను వైభవపేతంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. ఊంజల్ సేవలో రాధా గోవిందుల అద్భుత అనుగ్రహం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో రాధా గోవిందుల ఊంజల్ సేవ ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. ప్రతి ఏటా శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున ప్రారంభమై పౌర్ణమి వరకు 5 రోజుల పాటు ఈ విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆగస్టు 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఊంజల్ సేవలో భాగంగా బుధవారం సాయంత్రం ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో ఇస్కాన్ ప్రాంగణంలో శ్రీ రాధాకృష్ణుల దివ్యమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఊంజల్ మండపంలో ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సకల ఉపచార కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై భక్తుల హరే కృష్ణ, జయ జయ శ్రీ రాధా గోవింద భజనలు, నామస్మరణల నడుమ రాధాకృష్ణులకు ఊంజల్ సేవను కన్నుల పండుగగా నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ సన్నిధి వీధిలో నెలవైన పరకాల మఠంలో బుధవారం శ్రీ హయగ్రీవ స్వామివారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం రోజు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ స్వరూపాన్ని ధరించి వేద పరిరక్షణ గావించినట్లు పురాణ కథనం. ఈ సందర్భంగా పరకాల మఠంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి అభిషేకోత్సవాన్ని మంగళకరంగా నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చరణల నడుమ శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం విద్యాప్రదాత అయిన స్వామివారి అనుగ్రహం చిన్నారులకు సంపూర్ణంగా లభించాలనే సంకల్పంతో మఠం ప్రాంగణంలో విద్యార్థులకు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం ఆధ్వర్యంలో సప్తగిరుల ప్రదక్షిణ పాదయాత్ర భక్తిపూర్వకంగా కొనసాగుతోంది. శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం అధ్యక్షులు మధుసూదన్ ఆధ్వర్యంలో ఆగస్టు 15వ తేదీ శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో 120 మంది భక్త బృందంతో ఈ పాదయాత్ర ప్రారంభమైంది.
సకాలంలో వర్షాలు కురవాలని, రైతులు క్షేమంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ ఈ బృందం 12 రోజుల పాటు పాదయాత్రను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సప్తగిరుల ప్రదక్షిణ పాదయాత్ర తిరుపతి మంగళం రోడ్డుకు చేరుకుంది. ఈ బృందంలోని భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ పాదయాత్ర ద్వారా శ్రీనివాస మంగాపురంకు చేరుకుంటారు. అనంతరం గురువారం ఉదయం శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు పయనమై శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం అధ్యక్షులు మధుసూదన్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ, జై గోవింద. గోవిందనామ ప్రచార సేవా సంఘం నుండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తొలిసారిగా సప్తగిరుల ప్రదక్షిణ పాదయాత్ర చేస్తున్నాం. వర్షాలు సకాలంలో పడి పంటలు అభివృద్ధి చెంది రాష్ట్రం దేశంలోనే అత్యున్నత స్థానంగా ఉండాలని ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో 12 రోజుల పాటు 120 మంది భక్తులు 260 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్రలో స్వామివారి కృపతో సంపూర్ణంగా ఈ రోజుతో శ్రీనివాస మంగాపురం వరకు సాగడం జరుగుతుంది. తర్వాత శ్రీవారి మెట్టు ద్వారా కొండపైకి చేరి స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు 12 రోజుల పాటు భోజన సదుపాయాలు త్రివేణి విద్యా సంస్థల వారు, హైదరాబాద్ వారు మాకు సహకరించడం జరిగింది. గోవిందుని కృపతో సకాలంలో వర్షాలు పడుతున్నాయి. అభివృద్ధిగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. జై గోవింద, జై రామానుజ. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తికి సమీపంలోని తొండమాన్పురంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఆగముక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అంకురార్పణ క్రతువు ఆగముక్తంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షాబంధనం నిర్వహించారు. ఆపై పుట్టమన్ను సేకరణ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ ఇత్యాది క్రతువులతో ఆగముక్తంగా అంకురార్పణ నిర్వహించారు. శ్రవణ నక్షత్రం పర్వదినాన శ్రీగిరి గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొని భక్తులు పులకితులయ్యారు. ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ శ్రీగిరి గిరి ప్రదక్షిణోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీగిరి దిగువ భాగాన ఉన్న బాపూజీ గోశాల వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు సర్వశోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత సకల దేవతా స్వరూపం గోమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపారు.
అనంతరం స్వామి అమ్మవార్లను వాహనంపై వేంచేపు చేసి గిరి ప్రదక్షిణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శంఖచక్ర తిరునామాలను చేతపూని స్వామివారి వెంట సాగగా మహిళలు కోలాట ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ గిరి ప్రదక్షిణోత్సవం భక్తిరసభరితంగా సాగింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్ట గ్రామం భక్తి చైతన్య సౌగంధాలతో మెరిసింది. కోస్టలోని శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు ఉత్సాహకర వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రాధాకృష్ణుల ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఊరేగింపు ఆద్యంతం హరే కృష్ణ నామస్మరణలతో మారుమ్రోగింది. అనంతరం మఠం ఆవరణలో రాధా గోవిందలకు ఊంజల్ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆహ్లాదకర ప్రకృతి వాతావరణంలో అందంగా ఏర్పాటు చేసిన ఊయలపై రాధా గోవిందల దివ్యమూర్తులను స్వర్ణాభరణ భూషితంగా వేంచేపు చేసి భజనలు, భక్తి గీతాలాపనల నడుమ ఊంజల్ సేవను మధురాతి మధురంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామం బోనాల సమర్పణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఊరు వాడ ఏకమై గ్రామదేవతకు ఎంతో భక్తిగా బోనాలను సమర్పించారు. కొత్త కుండల్లో పరమాన్నం వండిన భక్తులు ఆ కుండలను పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి దీపారాధనలు గావించి నెత్తిన పెట్టుకుని ఆలయానికి విచ్చేశారు. కళా బృందాల కళా ప్రదర్శనలు, డప్పు చెప్పుళ్లు, జానపద నృత్యాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. భక్తులు ఎంతో భక్తిగా అమ్మవారిని దర్శించుకొని శ్రద్ధగా అమ్మకు బోనంను సమర్పించి తమ పిల్లా పాపలను చల్లంగా చూడమని వేడుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం లింగోజీగూడెంలో కొలువుదీరిన శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి శ్రావణమాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే అమ్మవారికి అర్చకులు నిత్య కైంకర్యాలు, విశేష అభిషేకాలు, ఆరాధనలు పూర్తి చేశారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని సకల శుభకారిణి, సౌభాగ్య వరదాత్రిగా కొలువుదీర్చారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజల్లో పాల్గొని అమ్మవారికి వడిబియ్యం అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రం గ్రామదేవతగా కొలువుదీరి అనుగ్రహిస్తున్న చల్లని తల్లి శ్రీ బద్దిపోచమ్మవారు ఏటా శ్రావణ మాసంలో అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా ఆరాధించే ఈ ప్రాంతవాసులు బోనాలను అందజేసి మొక్కులు తీర్చుకోవడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రావణ మాసం బోనాలతో అమ్మవారి ఆలయం కళకళలాడుతోంది. భక్తులు కొత్త పాత్రలో పరమాన్నం వండుకొని పసుపు, కుంకుమ బొట్లు, వేపాకులతో అలంకరించి దీపారాధనలతో బోనం ఎత్తుకుని ఊరేగింపుగా బద్దిపోచమ్మ ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని భక్తిగా బోనం నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.